ఎండ మాత్రం మాడిపోతుంది, మామూలుగా కాదు. ఇవన్నీ అవే కళ్ళు పాకలే. మన సాహసం చేయరా డింబకాలు. వామ్మో, సగం దూరం ఎక్కేసరికి సెట్ అయిపోయింది మొత్తం నాకు. అయినా ఇంత పైన ఎవడరా బాబు కట్టింది జైలు. సో ఇది స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. గోవిందా గోవిందా. ఇప్పుడు టైం కరెక్ట్ గా 12 అవుతుంది. ఎండ మాత్రం మాడిపోతుంది, మామూలుగా కాదు. టెంపుల్ అయితే దర్శనం బాగా జరిగింది. ఫస్ట్ టైం నా వ్లాగ్ కనుక చూసినట్టయితే ఎవరైనా నా ప్రీవియస్ వ్లాగ్ ఒకసారి చెక్ చేయండి. నేను యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళి రిటర్న్ అయితే అవుతున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి నేనైతే భువనగిరి ఫోర్ట్ కి అయితే వెళ్తున్నాను. 1 డేలో మనం ఏమేం తిరగచ్చు అనేది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనమాట. కానీ ఇక్కడికి వస్తే కనుక పక్కాగా మీరు చేంజ్ ఎక్కువ తెచ్చుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం మనీయే తీసుకుంటున్నారు, ఫోన్ పే ఎవరు తీసుకోవట్లేదు. ఇక్కడ పైన ఎదుగుని కనబడుతుంది కదా, ఇదంతా కూడా టెంపులే. ఈ యాదాద్రి ఈ ఏరియా కూడా చాలా బాగుంది. అసలు రోడ్స్ కానీ ఏదైనా మొత్తం అంతా హైవేస్ కానీ అన్నీ బాగున్నాయి. నాకు అంతా నచ్చింది ఇవాళ. ఇక్కడ చాలానే ఉన్నాయి కానీ రెస్టారెంట్స్ ఇక్కడ ఏమీ నేను తినట్లేదు. ఆ ఫోర్ట్ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయి తింటాను. ఆకలేసేస్తుంది. నేను ప్రసాదం తీసుకుందాం అనుకున్నాను కానీ ఇందాక చెప్పాను కదా, చేంజ్ లేకపోతే ప్రసాదం కూడా తీసుకోవడానికి కుదరలేదు. అంటే నా వాలెట్ కింద వదిలేసాను, ఫోన్ పే చేయడానికి కూడా అవలా. ఇక్కడ చూడండి కళ్ళు అమ్ముతున్నారు పక్కన, కళ్ళు పాకలో. ఇవన్నీ అవే కళ్ళు పాకలే. టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇది ఒక చారిత్రక ప్లేస్ లాగా, అంటే డివోషనల్ ప్లేస్ లాగా ఇంకా దీన్ని మార్చేద్దామని చూస్తున్నారు. ఇంకా ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. టెంపుల్ వర్క్స్ కానీ అంతా బాగా చూసుకుంటున్నారు అనమాట ఇక్కడ. అండ్ లోకల్ గా ఉన్న ఆటో డ్రైవర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి బాగా ట్రై చేస్తున్నారు. ఆటోస్ కూడా ఏంటి ఫుల్ రష్ అవ్వకుండా జస్ట్ ఒక 3-4 మెంబర్స్ మాత్రమే అలౌ చేయడం. బస్సెస్ కూడా ఏంటంటే ఫ్రీ బస్సెస్ పెట్టారు కానీ అవి కూడా ఫ్రీక్వెంట్ గా పెట్టడం, ఇలాంటివన్నీ బాగా చేస్తున్నారు. ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది, మనం ఈవినింగ్ వెళ్ళేసరికి అయిపోద్దేమోలే ఆ హాఫ్ ట్యాంక్ కూడా. వీడియో మాత్రం కంప్లీట్ గా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎక్కడి నుండి వచ్చినా పర్లేదు, వచ్చి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వెళ్ళండి. ఇక్కడ అన్ని ప్లేసెస్ తిరిగి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి అన్ని. లంచ్ చేసేసి ఇంకెక్కడి నుండి అయితే బయలుదేరిపోతాము. నా టైమ్ ఈజ్ లైక్ 1:45. నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 hour పైన అనుకుంటా ఇక్కడ ఉండిపోయాను. ఎందుకంటే ఇదిగోండి ఈ ఎండకు భయపడి నేను లోపలికి వెళ్ళి కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. ఈ ఎండలో స్పైసీ ఫుడ్ తిన్నా కూడా మనకి పడదు. ఇక్కడ నుండి మనకి ఇంకొక 4.1 kilometers లో భువనగిరి ఫోర్ట్ అయితే వస్తుంది. సేమ్ నేను మార్నింగ్ ఏదైతే ఉప్పల్ నుండి ఇక్కడ భువనగిరి వచ్చిన రూట్ ఏదైతే ఉందో సేమ్ అదే రూట్ బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాము మనము. మీరు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం ఎక్కువ రైడ్స్ పెట్టుకోవద్దు. ఒకవేళ వెళ్ళినా కూడా బయటికి సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండండి. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా పైన, అదే భువనగిరి ఫోర్ట్. ఇప్పుడు మనం ఆ పై వరకు మెట్ల మీద ఎక్కాలి. సో ఇదంతా ఓన్లీ ఫర్ మన వ్లాగ్ కోసమే చేస్తున్నాను. ట్రెక్కింగ్ చేసుకుని ఈ ఎండలో వెళ్ళాలనే ఓపిక అయితే అసలు లేదు. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా వ్లాగ్ లో అనేది మెయిన్ ఉద్దేశం అంతే. ఏంటి మొత్తం అంతా ఊర్లో నుండి చూపిస్తుంది. ఇది ఇటేనా కాదా అసలు? ఫోర్ట్ ఎంట్రన్స్ ఇటే. ఇంకా ముందు అదంతా వెళ్ళాలా ముందుకి. ఆ బ్రో అనేస్తున్నాడు ఏంటి ఇంత ఎండలో వచ్చారని. ఈ టైంలో ఎవరు వెళ్ళరు. నేను ఇంత దూరం వచ్చాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఛాన్స్. మళ్ళీ నేను ఇంత దూరం రాను. ఒకవేళ వచ్చినా నేను సమస్య లేదు, నేను పట్టించుకోను, వెళ్ళిపోతాను సింపుల్గా. ఇదే అంట పార్కింగ్. అడల్ట్స్ 10 rupees, చైల్డ్ 5 rupees. టైమింగ్స్ 10 AM to 5 PM అని రాస్తుంది. నేను ఇక్కడ టైం పాస్ కోసం కూడా వచ్చినట్టే ఒక పరంగా చెప్పాలంటే. అది ఎందుకనేది నేను కిందకి దిగిపోతాను కదా అప్పుడు చెప్తా. మన సాహసం చేయరా డింబకాలు ఫస్ట్ అడుగు స్టార్ట్ అయ్యాము మనం. ఇప్పుడే చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. అలా పై వరకు ఎక్కాలి మనము. చూద్దాం మరి ఎక్కగలుగుతానో లేదో. వీళ్ళ అన్నం ఏంటంటే 1.5 hour 2 hours పడుతుంది అని అంటున్నారు మొత్తం పైకి ఎక్కి కిందకి రావడానికి. సన్ ఎఫెక్ట్ అవ్వకుండా సన్ స్క్రీన్ లోషన్ కూడా రాసుకున్నాను. చూసారు కదా ఎలా ఉందో కొండ, ఎంత స్టీప్గా ఉందో. ఇది చూడండి, ఇదంతా కూడా ఇంకా మొత్తం కొండ ప్రాంతంలాగే ఉంది చెప్పాలంటే. బాగా వేడి వచ్చేస్తుంది నాకు, ఆయాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. వామ్మో
సగం దూరం ఎక్కేసరికి సెట్ అయిపోయింది మొత్తం నాకు. అసలు ఆయాసం బాగా వేసేస్తుంది. మనం ఇదిగోండి ఇప్పుడు ఆ కింద నుండి ఇక్కడి వరకు ఎక్కాము, ఇంకా పై వరకు ఎక్కాలి. ఏదైనా కష్టపడాల్సిందే అనేది ఒకటి ఉండిపోయింది నాకు. ఏదైనా కష్టపడితే కానీ రాదు అంటారు కదా, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇలాంటివన్నీ చేస్తున్నాను, అయినా కూడా వచ్చేది నాకు వ్యూస్ 50, 60, 100 మీరే డిసైడ్ చేసుకోండి. మనం పూణేలో ట్రెక్కింగ్ చేసాం కదా, డాల్ఫిన్ ట్రెక్, అదే ఎక్కేసాము. ఇదంతా అని అనిపించింది, కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా ఘోరంగా ఉంది. హెల్మెట్ కింద వదిలేస్తా అంటే వాళ్ళేమో హెల్మెట్ పెట్టడానికి ఇక్కడ అవ్వదండి, అట్ యువర్ ఓన్ రిస్క్ అంటున్నారు. ఎవరైనా పట్టుకెళ్ళిపోయారంటే ఎవరిని అడగలేము, కెమెరాస్ కూడా లేవు కింద. జైలు కింద వాడేవారు దీన్ని, బ్రిటిషర్స్ నాటి టైం నుండి ఉంది ఇది. ప్లాస్టిక్కే ఇదంతా కూడా, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ చెత్త చెదారం అంతా వదిలేస్తున్నారు ఇక్కడ. సమ్మర్లో అస్సలు రాకూడదు, వింటర్లో రైనింగ్లో రావచ్చు, పర్లేదు. ఇంకా నేను ఎన్ని మెట్లు ఎక్కాలో తెలియదు, వీళ్ళు చెప్పడం అయితే ఇంచుమించుగా ఒక 250 to 300 మెట్లు ఉంటాయంట స్టెప్స్. మెయిన్గా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఫిట్నెస్ లేకుండా ఎంత దూరం వెళ్ళిపోదాం అనుకున్నా, ఎంత రైడింగ్కి వెళ్దాం అనుకున్నా వేస్ట్. మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తూ ఉంటారు, మీరు అంటూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మీ ఫ్రెండ్స్ అంటారు, ఏంట్రా దీనికి కూడా నీకు ఓపిక లేదా అన్నట్టు అంటారు. సో ఇలాంటివన్నీ ఉండకూడదు అంటే కనుక మీరు సింపుల్గా ప్రతిరోజు ఇంట్లో కనీసం ఒక 5 to 10 minutes యోగా కానీ, లేకపోతే ఒక ½ an hour ఎక్సర్సైజ్ కానీ, వర్కౌట్ కానీ ఏదో ఒకటి చేయండి. అయినా నేను మీకు చెప్పకూడదేమో, అన్ఫిట్గా ఉన్నాను నేను ప్రెసెంట్. నేను ఫిట్ అయిన తర్వాత మీకు నేనే ఒక క్లాస్ తీసుకుంటాను. ఆల్మోస్ట్ మనం ఒక సర్టెన్ హైట్ వరకు అయితే వచ్చేసాము. కానీ కింద చూడండి ఎలా కనపడుతుందో సిటీ అంతా. ఇదంతా కూడా భువనగిరి. ఇంకా పైకి ఎక్కాలి. వచ్చామనుకోండి, ఆల్మోస్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉందనమాట పైన సిచ్యువేషన్. అక్కడ పైన చూసారా ఒక 3 ఇల్లులా కనబడుతున్నాయా, అదే జైలు అనమాట ఇంతకు ముందు. అయినా ఇంత పైన ఎవడరా బాబు కట్టింది జైలు? ఎవరు వెళ్ళారు, ఎంత ఎండలో అక్కడ వరకు వెళ్ళాడంటే గ్రేట్ అని చెప్పాలి. ఇంకా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయంట. ఎవరో ఒక అతను అయితే నడుచుకుంటూ వస్తున్నాడు, మరి అతను దేవుడు అని చెప్పాలి. ఇంకా నేనైతే ఇదిగోండి ఆ పై వరకు ఇంకెక్కలేను నేను. కానీ భువనగిరి ఫోర్ట్ అంటే అది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ లాంటివి ఉన్నాయి. ఇది మరి అప్పట్లో మరి ఇది జైలు కింద వాడేవారో, లేకపోతే నిజంగా ఇదేనా ఒక ఊరో లేకపోతే ఏంటో తెలీదు. కొండపైన అయితే ఏవో ఉన్నాయి. అది కొండ పై నుండి మొత్తం అంతా కిందన ఊరు సిటీ అంతా కనబడుతుంది. అది స్టోరీ అయితే. కర్డ్ రైస్ తిని వచ్చిన నాకే ఎలా ఉందంటే, ఏ ఫ్రైడ్ రైస్ ఏమైనా తినుండుంటే నేను ఇక్కడికి కూడా ఎక్కేవాడిని కాదేమో. కానీ నేను అక్కడ వరకు ఎందుకు వెళ్ళకపోతున్నా అంటే, అక్కడ చూడండి అసలు మొత్తం కొండ స్లోప్ ఉంది తప్ప మీకు అక్కడ ఏది కూడా స్టెప్స్ ఏం లేవు. నాకున్న ఈ ఓపిక్కి నేను ఎక్కానంటే అక్కడ నేను జారి కూడా పడిపోతానేమో. సో బెటర్ నేనైతే ఇంకా ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోతాను. చూసింది చాలా అనిపిస్తుంది నాకైతే. టైమ్ ఈజ్ లైక్ 3:51. ఓకే బాయ్ బ్రో, మెసేజ్ చేయండి అయితే. ఓకే బాయ్ బ్రో. సో ఇంకా బయలుదేరిపోతున్నాను ఇక్కడ నుండి. ఇక్కడ బ్రో పరిచయం అయ్యారనమాట, అతను కూడా వైజాగే అంట. అతనే నాకు ఫొటోస్ ఇవన్నీ కూడా తీశారు. 5.5 kilometers ఉంది. ఇప్పుడు మనము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 3 o'clockకి స్వర్ణగిరి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఊరు నాయన అసలు ఎక్కడెక్కడ 80 kilometers నేను పొద్దు నుండి సాయంత్రం వరకు పట్టింది నాకు టైము. ఈ ఎండ వల్ల మామూలుగా చల్లగా ఉంటే కనుక నేను ఈ పాటికి వెళ్ళిపోయానేమో ఇవన్నీ చూసుకుని. ఫైనల్గా స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. బైక్ పార్క్ చేసిన పక్కనే టెంపుల్ ఎంట్రన్స్లో శ్రీవారి పాదాలు కనబడ్డాయి. దండం పెట్టుకుని పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఈ ఆలయం బంగారు పూతతో అలంకరించబడిన గోపురంకి ప్రసిద్ధి చెందింది. నాకు జస్ట్ 15 minutesలో దర్శనం అయిపోయింది. ఆలయం లోపలికి ఫోన్ అలౌడ్ చేయట్లేదు, పక్కనే లాకర్ రూమ్ లో పెట్టి వెళ్ళాలి. ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి యాక్చువల్ గా అదిగోండి ఇటుపక్క ఉంటది గుడి. విష్ణుమూర్తిని మాత్రం ఇదిగోండి ఇక్కడ ఇలాగ ఈ కొలంలో మధ్యలో పెట్టారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాయితో నిర్మించబడిన విష్ణు విగ్రహాన్ని కోనేరు మధ్యలో అయితే పెట్టారనమాట. అది చూడ్డానికి చాలా చాలా అందంగా కనబడింది నాకు. చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. అక్కడికి వచ్చేవాళ్ళు సగం మంది నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో ఈ షార్ట్స్ చూసి వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను. మీలో చాలామంది ఇన్స్టాగ్రామ్లో
ఈ వీడియో అయితే చూసే ఉంటారు. సో ఇది స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ మధ్యలో పడుకున్నది విష్ణుమూర్తి. మీకు ఆ ముందుకెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు క్లియర్గా. ఎవరైనా వస్తే కనుక ఈ సమ్మర్ టైంలో నైట్స్ అయితే ప్రిఫర్ చేయండి 5 తర్వాత. ఇక్కడ లైటింగ్ షో అదే చాలా బాగుంటుంది లైటింగ్స్తో. నేను అక్కడ ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్పెండ్ చేశాను. మంచిగా ఫొటోస్ అవి దిగి కొంచెం అలా వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా వీడియో తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుండి అయితే నేను మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను. సో గైస్ ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్, ఫిర్ మిలేంగే. ఈ రోజు అయితే 3 ప్లేసెస్ అయితే తిరిగాము. ఈ 3 ప్లేసెస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద పెట్టాను కదా. మీకు ఈ మొత్తం అంతా కూడా నచ్చిందా లేదా అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి.